Play, win, earn. ace23.com. నటి అనుష్క బాటలో శృతి హాసన్ పయనిస్తున్నారా? ఆమె సినీ పైన చూస్తుంటే అలా అనిపించుకు మానదు. అనుష్క ఆదిలో కోలీవుడ్ టాలీవుడ్ అన్న తేడా లేకుండా అందాల ఆరబోతులతో దుమ్ము రేపారు. సుందర్ సి దర్శకత్వంలో అనుష్క నటించిన ఈత దుస్తుల దృశ్యాలు ఇప్పటికీ గూగుల్లో సందడి చేస్తూనే ఉంటాయి. అంతగా అందాల మూత మోగించిన అనుష్క ఆ తర్వాత చారిత్రక కథా చిత్రాల్లో నటిస్తూ వీరనారిగా రణభూమిలో కథనం తొక్కారు. అందుకు కత్తిసాము, గుర్రపు స్వారీ లాంటి చాలా కసరత్తులు చేశారు. అదేవిధంగా కథాపాత్ర డిమాండ్ మేరకు సుమారు 80 కిలోలు బరువు పెరిగి ఇంజు ఇడుప్పళ్ళగి చిత్రంలో నటించారు. ఇక బాహుబలి 2లో కత్తి చేతపట్టి సాహస విన్యాసాలు చేశారు. క్రేజీ నటి శృతి హాసన్ కూడా తొలి చిత్రం లక్లోనే గ్లామర్ విషయంలో ఎల్లలు దాటారు. అలాంటి నటి ఇప్పుడు గ్లామర్ ఇమేజ్ ను బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యారనిపిస్తోంది. అనుష్కతో ఈత దుస్తులు ధరింపజేసిన అదే సుందర్ సి ఇప్పుడు శృతి హాసన్ చేత కత్తి పట్టిస్తున్నారు. ఆయన తాజాగా బాహుబలి చిత్రం తరహాలో సంఘమిత్ర పేరుతో చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం, అందులో శృతి హాసన్ యువరాణిగా నటించనున్న విషయం తెలిసిందే. జయం రవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం శృతి హాసన్ లండన్లో కత్తి యుద్ధాలలో శిక్షణ పొందుతోంది. అదేవిధంగా తను నటిస్తున్న తాజా హిందీ చిత్రం బెహన్ హోగి తెరీ కోసం నటి అనుష్కంత కాకపోయినా పాత్ర డిమాండ్ మేరకు బరువు పెరిగి నటిస్తున్నారట. ఇందులో తీయని పదార్థం కంటపడితే చాలు నొట్టలేసుకుంటూ తినేసే యువతిగా నటిస్తున్నారట. సినిమా ఆధునిక పుంతలు తొక్కుతున్న తరుణంలో ఇది చాలదు, అంతకు మించి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వారిని సంతృప్తి పరచడం కోసం కథానాయకుడైనా నాయకి అయినా కొత్తదనం కోసం ఇలా తమ వంతు శ్రమించాల్సిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.